కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కళామందిర్ ప్రసాద్ గారు పుట్టినరోజు. ఈ కార్యక్రమానికి నాకు కళ్యాణ్ ఫోన్ చేసి రండి అంటే నేను మామూలుగా ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వికలాంగులందరితోటి కూడా తీసినట్టు నా పేరెట్ చూస్తే కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి. ఎవరైనా కూడా జీవితంలో ఏదో సాధించాలని చెప్పి సాధిస్తానికి చూస్తూ ఉంటారు. ప్రసాద్ తాలూకా పాడ్కాస్ట్ నేను విన్నాను మొత్తం అంతాను, ప్రసాద్ గారి పాడ్కాస్ట్. ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చి బట్టలు కాదు అమ్మేది, ఆయన క్లాత్ షోరూమ్ కాదు, క్లాత్ షోరూమ్తో పాటుగా టెక్నాలజీని కూడా అమ్ముతున్నారు. ఆయన ఒక రకంగా టెక్నికల్గా శారీకి కావాల్సినటువంటి టెక్నాలజీని అంతా కూడా డెవలప్ చేసుకుంటూ ఒక R&Dని డెవలప్ చేశారు. బట్టల కొట్టులో బహుశా R&Dని డెవలప్ చేసినటువంటి ఏకైక వ్యక్తి మిస్టర్ కళామందిర్ ప్రసాద్ ఒక్కడని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. చాలా గొప్ప విషయం. కమిటెడ్గా నాకు ఇందాక చెప్తే నాకు ఆశ్చర్యమైపోయింది. వీరి వెనకాల కూడా మహిళలందరూ కూడా ఉన్నారని చెప్పేసి, వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి వెనకాల ఒక మహిళ ఉంటుందంటారు. ఇక్కడ ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితికి నానుడి ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మనకేంటంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మా అంబికా దర్బావతి సంస్థ ఉంది. మేము మా వర్కర్స్కి 15 సంవత్సరాలు అవ్వగానే ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఒక కమిట్మెంటు, అలాగే వాళ్ళ కోసం ఒక కాలనీ కట్టించడం, ఇంకోటి చేస్తూ ఉంటాం. ఈయన పరిధిని దాటి ఇంకా చక్కగా ఈ అనేక మందిని ఎతికి పట్టుకొచ్చి తమిళనాడు పుదుక్కోట ఎక్కడ, కేరళ ఎక్కడ, వీళ్ళందరినీ ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి ఇంతమంది ముందు అవార్డు ఇచ్చడం అనేది చాలా గొప్ప విషయం. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఇన్స్పిరేషన్. దీని గురించి కూడా నేను నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రసాద్ గారి గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఒక కళామందిర్ అనే ఒక బట్టల షాప్, యాక్చువల్గా క్లాత్ షోరూమ్ని IPA దగ్గరికి వెళ్ళిపోయి పబ్లిక్ ఇష్యూలో కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారంటే ఇట్స్ ఏ గ్రేట్. ఆంధ్రప్రదేశ్కి ప్రివిలేజ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఈ కార్యక్రమంలో అటు సినిమా వాళ్ళు కానీ, IAS ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చారంటే వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ కళామందిర్ అనేది. ఆ వాట్ ఈజ్ ఏ కళామందిర్ అనేది మరొక పర్సన్ నేను వాడు చూశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒక్కసారి ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు ఒక్కసారి డయాస్ మీద రావాలి ప్లీజ్, ఒక్కసారి మీ పుట్టినరోజు ప్లీజ్. ప్రసాద్ గారు క్లాస్ షాపే పెట్టారు. మా ఇండస్ట్రీకి వస్తే సినిమా హీరో కూడా అయిపోయాడేమో నిజంగా చెప్పాలంటే. ఐ విష్ ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయండి. మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు మీకు నేను 100% రాసిస్తాను. మీరు 100 ఏళ్ళు ఖచ్చితంగా బతికి తీరతారు. కంగ్రాచులేషన్స్. ఆ అమ్మవారి దయ వల్ల ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కళ్యాణ్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించే కళ్యాణ్ కూడా నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ. అలాగే మా విష్ణు ఈ మధ్యలో మీరు సింగిల్ సినిమా చూసారా? సింగిల్ తోటి మనకు మింగిల్ అయ్యాడు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫైట్లు సినిమాలు తీయకన ఆయన హాయిగా కామెడీ పెట్టుకో మనందరినీ నవ్వించు. ఇవాళ నవ్వించే సినిమాలు ఆడుతున్నాయి తప్ప కవ్వించే సినిమాలు ఆడతలేదు, కొట్టుకునే సినిమాలు అసగంటే ఆడతలేదు. మాకు తెలుసు ఇండస్ట్రీలో ఎంత భయంకరంగా ఉందో. 3 థియేటర్లు ఉన్నా కూడా 3 సంవత్సరాలు సినిమాలు ఆడి అలాంటి పరిస్థితి ఉంది థియేటర్ల పరిస్థితి. ఈ పరిస్థితిలో మా హాల్లో అంబికాలో సింగిల్ సినిమా 50 రోజులు ఆడిందంటే బికాజ్ ఆఫ్ కామెడీ. గట్టిగా చప్పట్లు కొట్టి మన విష్ణుని కామెడీ సినిమాలు యాక్ట్ చేయాల్సి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆయన మొహమాట పడతారు సార్, అందుకని నేను మైక్ తీసేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంబికా కృష్ణ గారికి, అనిల్ గారికి. సార్ మీకు వచ్చిన సత్కారం చేస్తారు, ఉండండి సార్. భరద్వాజ్ గారి చేతుల మీదుగా భరద్వాజ్ గారిని వారిని మా గెస్ట్లందరినీ సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను. శిరాశ్రీ గారు అండ్ భరద్వాజ్ గారు. అనిల్ గారికి భరద్వాజ్ గారు చేస్తారు.